రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ ఎత్తేయడమే కాదు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోట అమలు చేస్తూ జీవో కూడా జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు ఊళ్ళూరుతోంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. అంతా ఓకే. మరి రిజర్వేషన్స్ పై హైకోర్టు ఏం తేల్చనుంది? సర్కార్ జీవోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, రెడ్ సిగ్నల్ చూపిస్తుందా? ప్రస్తుతం ఇదే టెన్షన్ లో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన జీవో నెంబర్ 9ను విడుదల చేసింది. జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగా గోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రిజర్వేషన్లను రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, అవి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా 50% మించి ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ పిటిషన్ పై ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా హైకోర్టులో మొత్తం 7 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తో పాటు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మెట్టు సాయి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేయగా, లేటెస్ట్ గా కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్, ఇందిరా శోభన్, చరణ్ యాదవ్ కూడా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. కోర్టు విచారణ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రభుత్వం తరపున, పార్టీ తరపున కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కోర్టులో వినిపించాల్సిన వాదనలపై మంత్రులు, పార్టీ సీనియర్లతో చర్చించారు ముఖ్యమంత్రి. మరోవైపు కోర్టు విచారణ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంట్లో సమావేశమయ్యారు బీసీ ముఖ్య నేతలు. తమ వాదనను న్యాయస్థానంలో సమర్థవంతంగా వినిపించాలని సమావేశంలో నిర్ణయించారు. 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలనే ఆలోచన మా రాహుల్ గాంధీది, మా రేవంత్ రెడ్డి గారిది, మా పార్టీది, మా సోనియా గాంధీ. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనే దృఢనిశ్చయంతో ఎవరు ఎన్నన్నా కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగా 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో తీసుకునేటువంటి నిర్ణయం. ఎక్కడ కూడా మాట్లాడే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా పార్టీ పరంగా తీసుకునే నిర్ణయం ఇది. తెలంగాణలో బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రత్యేక కమిషన్ ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉన్నప్పటికీ వారికి రాజకీయంగా ఆ మేరకు ప్రాతినిధ్యం లేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వారికి కనీసం 42% రిజర్వేషన్లు కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానం ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ జీవో నెంబర్ 9ను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే మొత్తం రిజర్వేషన్లు 50% మించడంతో ఈ జీవో న్యాయస్థానంలో ఏ మేరకు నిలబడుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కోర్టులో కేసు ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఒకవేళ హైకోర్టులో ప్రతికూల ఫలితం వస్తే భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంది.